శిలువ ధ్యానాలు 9వ రోజు. తొందరపాటు, దిద్దుబాటు, ప్రభావవంతమైన నాయకత్వం. ఈ 3 అంశాలు మనం ఈరోజు చూస్తాం. 26వ అధ్యాయం మత్తయి సువార్త 33 నుంచి. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతనిని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పననెను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. ఇక్కడ పేతురు యొక్క తొందరపాటు చూస్తున్నాం. పేతురు మాట్లాడుతున్నది దేవాది దేవుడితో. పేతురు మాట్లాడుతున్నది సర్వోన్నతుడైన దేవుని కుమారుడగు క్రీస్తుతో. ఆ మాట పేతురే చెప్పాడు. ఈ విషయము నా తండ్రే నీకు బయలుపరిచాడు అని ప్రభువే చెప్పాడు. ప్రభువు కాపరిని కొడితే మందలో ఉన్న గొర్రెలు చెదిరిపోతాయి అని వాక్యాన్ని ఎత్తి మరీ చెప్పాడు. అభ్యంతరపడతారు, ఇది ముందే ప్రవచనరీత్యా చెప్పబడింది అని చెప్పాడు. కానీ పేతురు తొందరపడి తన మనసులో ఉన్న భావోద్వేగాన్ని వెళ్ళగక్కాడు. అంటున్నాడు, నేనెప్పుడూ అభ్యంతరపడను అంటున్నాడు. ఎప్పుడూ అభ్యంతరపడకుండా ఉండే రీతిగా పేతురు ఉండాలని అనుకున్నాడు బహుశా. కానీ తన గురించి తనకంటే ఎక్కువగా క్రీస్తుకు తెలుసు. మన గురించి మనకంటే ఎక్కువగా కూడా క్రీస్తుకు తెలుసు. మనం ఎక్కడ, ఎప్పుడు, ఎలా అభ్యంతరపడి ఆయనను తృణీకరిస్తామో, ఆయనను ఎరుగము అని చెబుతామో ఆయనకు తెలుసు. ఉద్యోగంలో, వ్యాపారంలో, ప్రమోషన్లో, ఎక్కడో ఒక చోట ప్రభువును ప్రభువుగా అంగీకరించడానికి మనం ఇష్టపడం. స్నేహితులతో మాట్లాడేటప్పుడు ధైర్యంగా నేను క్రైస్తవుణ్ణి, ప్రభు ఇలా చెప్పాడు అని చెప్పటానికి జంకుతాం. పేతురు, నేను అలా చెయ్యను, మిగిలిన వాళ్ళు చేసినా నేను చెయ్యను అని చెప్తున్నాడు. కానీ అది అలా సాధ్యమా? ప్రభువు క్రీస్తు, ఆయన తెలిసి మాట్లాడాడు. కానీ పేతురు తొందరపాటులో ఆయననే సరిచేసే ప్రయత్నం చేశాడు. ఆయననే సరిచేసే ప్రయత్నం చేస్తే యేసు మరింత విపులంగా ఎలా, ఏ విధంగా, ఏ లోపల, ఏ సమయం లోపల ఆయనను నిరాకరిస్తాడో అది కూడా చెప్పాడు. సిలువ బాటలో, సిలువ మార్గంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, మన స్నేహితులు మనల్ని ప్రేమించేవారు ఉంటారు. వారి నుంచి మన ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మనము మన స్నేహితులను ప్రేమిస్తాం. మన ఎక్స్పెక్టేషన్స్ కంటే మించి వారికి కొన్నిసార్లు ప్రామిసెస్ చేస్తాం. నా ప్రాణం పోయినా నిన్ను వదలను, నా ప్రాణం ఉన్నంత వరకు నీవే, ఇలాంటి మాటలు చాలా తొందరపడి అంటూ ఉంటాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మనకేం గుర్తు చేస్తున్నాడు అనంటే, గడ్డు కాలం వచ్చినప్పుడు నిన్ను నువ్వు కాపాడుకోవటానికి నీ స్నేహితుణ్ణి, నీ గురువును, నీ క్రీస్తును కూడా నువ్వు కాదని చెప్తావు. ఇది మనలో ఉన్న బలహీనత. దాన్ని గుర్తుంచుకోవాలి. ఈ 40 దినాల శిలువ ధ్యానంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అనంటే, ఇటువంటి మొమెంట్స్ వచ్చినప్పుడు ప్రభువు మనకు తోడుగా ఉండనట్లు, ప్రభు బలం చేత ప్రభువును ఆనుకుని మనం ధైర్యంగా ఆయన కొరకు ఆయనను తృణీకరించకుండా ఉండే జీవితం మనకి ఇవ్వమని అడుక్కోవాలి. నేను చేయగలను అని చెబితే ఆయన ఎప్పుడు చెయ్యవో విపులంగా చెప్పగలడు. నేను చెయ్యకుండా ఉండేలా నాకు సహాయం చెయ్యి అని అడిగితే ఆయన సహాయకరుడు కూడా. దిద్దుబాటు ప్రభు చేశాడు. ప్రభు అన్నాడు, అలా కాదు పేతురు, నువ్వు కావాలని చేస్తావని కాదు, కానీ ఇది జరుగుతుంది అని చెప్పాడు. మనిషి పతన స్థితిలో ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా సన్మానించాలి, గౌరవించాలి, ఏ విధంగా ఎవరికి లాయల్గా ఉండాలి అన్నది మర్చిపోతాడు. మనిషి తన ప్రాణం దగ్గరికి వచ్చినప్పుడు ఎంతకైనా తెగిస్తాడు. ఏ అబద్ధమైనా చెప్తాడు, ఏ అనకూడని మాట అయినా అంటాడు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకొక
చాలా లోతైన అంశం ఒకటి ఉంది. పేతురు అలా చెప్పిన తర్వాత అదే ప్రకారం శిష్యులందరూ కూడా అన్నారు. పేతురు నిజానికి ఒక ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్. ప్రభావవంతమైన నాయకత్వం పేతురులో ఉంది. పేతురు ప్రజలను ఇట్టే పట్టేయగలడు. పేతురు ప్రజలపై తన ప్రభావాన్ని చూపగలడు. పేతురు ఒక మంచి నాయకుడిగా ఎదగగలడు. ఆ విషయాన్ని ప్రభువు తెలిసే తను కన్ఫెస్ చేసినటువంటి సత్యము మరియు తన క్యారెక్టర్ తెలిసిన కారణంగానే సంఘమునకు పునాదిగా ఆయనను చేశాడు. పేతురును ఆయనతో పాటు ఎన్నుకున్న మిగిలిన శిష్యులను చేశాడు. శిష్యులందరూ అలాగే అనటానికి పేతురు ఎంత ప్రభావం వారి మీద చూపించకపోతే అలా అంటారు? పేతురు నిజానికి ఒక స్పష్టమైన, తేలికైన, పారదర్శకమైన హృదయం గలవాడు. పేతురు ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాడు. పేతురు డిప్లొమాటిక్గా మాట్లాడటం రానివాడు. ముక్కుసూటి మనిషి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ప్రేమ వచ్చినా, ఏదొచ్చినా ఆయనతో చాలా కష్టమే. అన్నీ లబలబా దబదబా చెప్పేస్తాడు. అలా చెబితే ప్రభు ఆయనను మందలించలేదు. ఆయనను ఆగు అని చెప్పలేదు, తిట్టలేదు, అగౌరవంగా మాట్లాడలేదు. కానీ దిద్దుబాటు చేశాడు. ఇదే దిద్దుబాటు భోజనం చేసే క్రమంలో, భోజన పంక్తిలో ఆయన శిష్యులకు చేసే క్రమంలో పర్సనల్గా తీసుకున్నాడు యూదా ఇస్కరియోతు. పర్సనల్గా తీసుకున్న యూదా ఇస్కరియోతు యేసునే 30 నాణాలకు అమ్మేసుకున్నాడు. కానీ తనను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత పేతురు వెతుక్కుంటూ వచ్చాడు. తన ప్రాణం పోయినా సరే తన రాజు, తన క్రీస్తుకు జరుగుతున్నటువంటిది ఆయన దూరము నుండే గమనించాడు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత నా రాజు, నా క్రీస్తు పొందిన మరణానికి సమానమైన మరణం పొందే హక్కు నాకు లేదు అని చెప్పి తలక్రిందులుగా తనను సిలువ వేయమని చెప్పాడు. ఇది పేతురుకున్నటువంటి ఆలోచన. పేతురు ఒక ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్. ఈ 40 రోజుల మన ధ్యానంలో పేతురు నుంచి నేర్చుకోవలసింది ముక్కుసూటిగా ఉండగలగటం, ఉపవసించవలసింది తొందరపాటు, తత్తరపాటుతో మాట్లాడకుండా ఉండటం, దిద్దుబాటు జరిగినప్పుడు దిద్దుబాటు చేసుకోవటం. అలాగే ఈ 40 దినాల సిలువ మార్గమును ధ్యానించే మనం పేతురును పోలి ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్గా మారాలి. మన చుట్టూ ఉన్నవారిని ప్రభువు కోసం ప్రభావితం చేయగలగాలి. మన చుట్టూ ఉన్నవారిని ప్రభువు మార్గంలో నిలబెట్టగలగాలి. అటువంటి ఆలోచన ప్రభు మనకిచ్చినట్లుగా మనం ప్రార్థించాలి. ఇంకో ప్రధానమైన అంశం, ప్రభువు తన సొంత వారైనటువంటి శిష్యులు తనను విడిచిపెట్టి వెళ్ళిపోతారు అని తెలిసి వారితో ఉన్నాడు. తెలిసి వారిని కడుతున్నాడు. తెలిసి వారికి ఈ నిజాలు చెబుతూనే వారిని ప్రేమిస్తున్నాడు. అందరూ మేము చచ్చేంత వరకు ఉంటాం అన్నారు. చావాల్సి వచ్చినా వదలం అన్నారు. అందరూ విడిచిపోతారని ఆయనకు తెలుసు. అయినా కానీ అందరినీ కీర్తనలు పాడి మరీ తనతో పాటు ఉంచుకుంటున్నాడు, తనతో పాటు పెంచుతున్నాడు. ఇది ప్రభు మనసు. సిలువ మార్గం ఇదే. మనల్ని నమ్మకద్రోహం చేసేవారిని కూడా ప్రేమించగలగటం, మనల్ని నమ్మకద్రోహం చేసేవారిని కూడా నాయకత్వంలో నిలబెట్టడం, నాయకులుగా గుర్తించగలగటం, ఇది ప్రభు మార్గం. ఇదే సిలువ మార్గం. కృపగలిగిన తండ్రి, మాకిటువంటి మార్గమును నేర్పి ఈ మార్గములో మమ్మల్ని పదిలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.